గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సీనియర్ జర్నలిస్టు శ్రీహరిని అక్రమంగా కుప్పం పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. స్థానిక సిద్ధార్థ నగర్లోని తన కార్యాలయం వద్ద మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మీడియా కోఆర్డినేటర్గా శ్రీహరి పనిచేస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనకు తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉదయం 8 సమయంలో పూడి శ్రీహరి బేసికల్గా జర్నలిస్టు, పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేషన్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా సహాయకుడిగా ఉండేటటువంటి వ్యక్తి పూడి శ్రీహరి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని విషయాలు బ్రీఫ్ చేసి ఇంటికి వస్తున్నటువంటి సమయంలో ఉదయం 8 గంటలకు మధ్యలో కారు ఆపి దౌర్జన్యంగా కుప్పానికి సంబంధించినటువంటి కేసులో, అంటే కుప్పంలో రిజిస్టర్ అయిందంటే కేసు, ఆ కేసులో చిత్తూరు 2 టౌన్ నెట్టి కాంతయ్య అనేటువంటి సిఐ గారు దౌర్జన్యంగా తీసుకెళ్లారు. నేను అలా ఇలా పట్టుకొని వాళ్ళతో మాట్లాడితే కుప్పంలో కేసు రిజిస్టర్ అయిందని, ఆ కేసు కూడా 7 సంవత్సరాల లోపు మాత్రమే శిక్షలు పడేవని నెట్టి కాంతయ్య గారు చెప్పాడు. నోటీస్ ఇచ్చి పంపుతాము అని. ఎక్కడ నోటీస్ ఇచ్చి పంపుతారు? కుప్పం తీసుకెళ్లి నోటీస్ ఇచ్చి పంపుతారంట. నాకేం అర్థం కాల. 7 సంవత్సరాల లోపులో శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఉన్నటువంటి కేసులో పూడి శ్రీహరిని అరెస్ట్ చేసి మీరు తీసుకెళ్లి కుప్పం దాకా తీసుకెళ్లి అక్కడ వదులుతారంట. అంటే ఒక భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. శ్రీహరి ఒక జర్నలిస్టు, పార్టీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన్ని భయపెట్టడం ద్వారా పార్టీకి ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం కుప్పం పోలీసులు లోకేష్ గారి ఆర్డర్తో, పర్యవేక్షణతో చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. తక్షణమే ఆయనకి నోటీస్ ఇచ్చి ఎక్కడుంటే అక్కడ ఇచ్చేయాలి. అది ఇంటికి వచ్చి నోటీస్ ఇవ్వాలా, ఇచ్చేసి వాళ్ళ కోర్టులో హాజరుగమ్మని చెప్పాలి. అలా కాదంట, ఇక్కడ నుంచి ఆ నెట్టి కాంతయ్య గారికి ఆదేశాలు ఉన్నాయంట. ఇక్కడ నుంచి తీసుకెళ్లి కుప్పం స్టేషన్ లో కూర్చోబెడతారంట, అక్కడ విచారణ చేస్తారంట, అక్కడ నోటీస్ ఇచ్చి పంపుతారంట. ఏంటి తంతంతో నాకు అర్థం కాలేదు. చట్ట వ్యతిరేకంగా పోలీసు వారు ప్రవర్తన చేస్తున్నారు. శ్రీహరిని అరెస్ట్ చేసి శ్రీహరిని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. శ్రీహరి భయపడేటటువంటి వ్యక్తి కాదని కూడా మరొకసారి చెప్పదలుచుకున్నారు. ఇలా అన్యాయంగా, అక్రమంగా తప్పుడు కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మేము మొన్న ప్రతి పోలీస్ స్టేషన్ లో కేసు ఇచ్చాం రాధాకృష్ణ మీద. ఒక రిజిస్టర్ చేశారండి, ఒక్కరి కూడా రిజిస్టర్ చేయలే. ఈ 175 నియోజకవర్గాల్లో కూడా అందరం కూడా బాధ్యత కలిగిన వాళ్ళని కంప్లైంట్ ఇచ్చాం. ఏమీ రిజిస్టర్ చేయకోకుండా నాటకం ఆడుతున్నారంటే ఈ పోలీసు వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించేటటువంటి పరిస్థితుల్లో చేస్తున్నారు. దీన్ని సరి చేసుకోండి. పూడి శ్రీహరిని తక్షణమే ఎక్కడుంటే అక్కడ నోటీస్ ఇచ్చి రిలీజ్ చేయాలా. అలా కాదంటే తీసుకెళ్లిపోతారంట. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. పూడి శ్రీహరిని భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే అవి మీరు విఫలమవుతారు తప్ప మరొకటి కాదు. మధ్యలో మ్యాన్ హ్యాండిల్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారనేటువంటి సమాచారం నాకు వచ్చింది. నేను పూడి శ్రీహరితో మాట్లాడే ప్రయత్నం చేశాను. 1-2 మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళా సిఐ గారు వెనక్కి లాక్కున్నారు. ఇది చాలా దారుణమైన అంశం. ఏదో గైదొంగలాగానో, మర్డర్ కేసులో ముద్దాయిలాగానో, ఏదో స్కామ్ లో ముద్దాయిలాగానో వాళ్ళని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం, ఒక జర్నలిస్టుని, పార్టీతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని చేయటం చాలా దురదృష్టకరమైన దుష్ఫలితం. దీన్ని అందరూ ఖండించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. తీసుకెళ్ళండి, కుప్పం తీసుకెళ్ళండి. ఆఫ్టర్ ఆల్ ఏ స్మాల్ కేస్, దే హావ్ టు గివ్ ఏ నోటీస్. 35 క్లాస్ 3 ప్రకారం నోటీస్ ఇచ్చి పంపించాలా. ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి భయపెట్టి ఏదైనా వీరైతే హింసించి కొట్టి ఏదో భయపెట్టాలనుకుంటున్నారు. శ్రీహరినే భయపెట్టగలిగిన శక్తి మీకు లేదు. శ్రీహరి అలా భయపడే వ్యక్తి కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. ఈ పరిణామాల వల్ల తెలుగుదేశం పార్టీ చాలా తప్పులు చేస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా వారికి జ్ఞానోదయం అయ్యి తక్షణమే ఎక్కడుంటే అక్కడ, నాకు తెలిసి నేను మాట్లాడే సమయానికి మంగళగిరి దగ్గర ఉన్నారు, అక్కడే నోటీస్ ఇచ్చేసి సంతకం పెట్టుకుని మీరు పిలిచినప్పుడు విచారణకు రండి అని పంపించేయచ్చు. అలా కాకుండా తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి బెదిరించి చేయాలని ఒక పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి చట్ట వ్యతిరేకం. దీనికి న్యాయపరంగా కూడా పోలీసు అధికారులు మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఆదేశించారో, లోకేష్ లాంటి వాళ్ళు ఆదేశించిన ఎవడో దొరకడు, మీరే దొరుకుతారు అనేది కూడా ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఓకే.
ఏదో కేసు రిజిస్టర్ చేశారంట కుప్పంలో, అంటే చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో కుప్పంలో కేసు రిజిస్టర్ చేశారట. ఆ కేసు కూడా 25/26 ఏదో చెప్పాడు క్రైమ్ నెంబర్. అది కూడా 7 సంవత్సరాల లోపుని నోటీస్ ఇచ్చి పంపించేటటువంటి కేసులే అని వాళ్ళే చెప్పారు. ఎందుకు తీసుకెళ్తారు నాకు అర్థం కాదా. కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి వీలు లేదు. సరే ప్రొడ్యూస్ చేస్తారు, లేకపోతే ఈ మధ్య ఏదైనా ఎక్కడ శవం దొరికితే దానిలో కూడా పెడతారు మర్డర్ కేసులో. పూడి శ్రీహరిని దొరకపోవడం మా అదృష్టం, దొరికిందనుకో 302 పెట్టేస్తారు. ఈ రకంగా దుర్మార్గంగా ఫాల్స్ కేసెస్ పెట్టి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తగిన మూల్యం తెలుగుదేశం పార్టీ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా లోకేష్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ అరెస్ట్ లోకేషే పర్యవేక్షణ చేస్తున్నారు నాకున్న సమాచారం. ఇది విషయం.